హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో ఎప్పుడెప్పుడు కొత్త పథకం ప్రారంభిస్తారో అని చాలా మన ఆసరా పెన్షన్దారులు వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ ఎప్పటి నుంచి ఎదురైతే చూస్తున్నారండి. సో వాళ్ళకి చూసిన విధంగానే ఈ రోజున ఏప్రిల్ 6వ తారీఖున గొప్ప శుభవార్త అనుకోవచ్చు. హామీ ఇచ్చిన విధంగా తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి ఏ నెలకు సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి, అలాగే ఎంతమందికి వచ్చే అవకాశం అయితే ఉందని చాలా మంది మన ఆసరా పెన్షన్దారులు అయితే అడుగుతున్నారు. కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వీడియో మాత్రం మీరు ఎక్కడ ఎండ్ వరకు చూడండి. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా మంది స్కిప్ చేసి చూస్తున్నారు. మీరు ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. కాబట్టి వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు కాబట్టి మనం అయితే మాట్లాడదాం. పాయింట్, మన తెలంగాణలో వచ్చేసి ఆసరా పెన్షన్దారులు చాలా మంది ఉన్నారండి. దాదాపు 200 రూపాయల నుంచి ఇప్పుడు వరకు దాదాపు 2000 రూపాయలు అలాగే 3000 రూపాయలు వచ్చేసి ఆర్థికంగా వచ్చేసి ప్రతిసారి వచ్చేసి ప్రభుత్వంలో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే పెంచుకుంటూ అయితే రావడం అయితే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెంచుతామని హామీ ఇచ్చారు, కానీ మనకైతే ఇప్పుడు దాకా ఏ మాత్రం పెంచలేదని ఇప్పటికే చాలా మంది మన ఆసరా పెన్షన్దారులు వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగుల సోదరులు అంటున్నారండి. ఎందుకంటే గతంలో చూసుకుంటే మేము అధికారంలో వచ్చిన వెంటనే తొలి రోజున మాత్రమే ఈ ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు అయితే జమ చేస్తామని, ఆర్థికంగా మేమైతే అండగా ఉంటామని గతంలో వచ్చేసి మనకైతే చెప్పడం జరిగిందండి కాంగ్రెస్ పార్టీ తరఫున. కానీ ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత ఏం మాత్రం పట్టించుకోవట్లేదని ఇప్పటికే చాలా మంది మన ఆసరా పెన్షన్దారులు అయితే అంటున్నారు. సో వాళ్ళందరి కోసం వచ్చేసి సీతక్క గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో వాళ్ళకైతే ఆసరా చేయుత పథకం ఏదైతే ఉందో కొత్త పథకం, దాని ద్వారా డబ్బులు అందించడానికి వచ్చేసి మేమైతే ముందుకైతే వచ్చాము. ఈ డబ్బులు అనేది నేరుగా ఎవరైతే ఆసరా పెన్షన్దారులు అయితే ఉంటారో వారి ఖాతాలో అయితే నేరుగా జమ అవుతాయి అని మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి. ఆల్రెడీ వచ్చేసి మనకైతే ఆసరా చేయుత పథకం గురించి అధికారులతో కూడా మనకైతే ఇతరుల మంత్రులతో మాట్లాడుకోవడం అయితే జరిగింది. కాబట్టి క్యాబినెట్లో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ పథకం కూడా అయితే మొదలుపెట్టారు. కాబట్టి ఈ పథకం ద్వారా వచ్చేసి కేవలం ఏప్రిల్ నెల ఏదైతే ఉందో దానికి సంబంధించిన డబ్బులు మాత్రమే మనకైతే వస్తాయండి. మీరు అనుకోవచ్చు అన్ని నెలలు ఒకేసారి కలిపి ఇచ్చేస్తారేమో అని, అలాంటి ఏం లేదండి. ప్రజెంట్ ఏదైతే నడుస్తుందో ఆ నెలకు వరకు మాత్రమే మనకైతే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి, ఓకేనా? సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు అయితే మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు మన ఛానల్ తరఫున వెంటనే పొందవచ్చు అండి, ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.